Hello all, welcome to SKS Academy. Myself Sairaj and myself Kiran. Okay, today ఈ వీడియోలో మనం అసలు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే టీజీ ఎంసెట్ 2024 ఎంసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ గురించి. ఓకేనా? సో చాలా మందిలో కన్ఫ్యూజ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా? ఓకేనా? సెకండ్ ఫేజ్లో అసలు ఫస్ట్ ఫేజ్ మేము కంప్లీట్గా అటెండ్ అవ్వలేదు, సెకండ్ ఫేజ్కి మేము అసలు ఎలిజిబులా కాదా? ఓకేనా? ఇవన్నీ చాలా మందిలో కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్స్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ సీట్ అలాట్మెంట్స్ మనకు 19th రోజు కంప్లీట్ అయిపోయినాయి. సో ఫస్ట్ ఫేజ్లో టోటల్ అపీర్డ్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే 96,238 మెంబర్స్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో టోటల్ మనకున్న అవైలబుల్ సీట్స్ వచ్చేసి 78,694 అవైలబుల్ సీట్స్ ఉంటాయి. అందులో ఫిల్డ్ సీట్స్ అనేది మొత్తం 75,200, 95%. రిమెంబర్ దిట్ పాయింట్, 95% సీట్స్ అనేది ఫిల్ అప్ అయిపోయినాయి. ఓన్లీ 3,494 సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సెకండ్ కౌన్సిలింగ్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మా. ఓకేనా? సో కాలేజ్ వైజ్ ఒకవేళ మనకు అంటే ఏ కాలేజీలో ఎంత పర్సెంట్, ప్రైవేట్ కాలేజీలో ఎన్నైనా, గవర్నమెంట్ కాలేజీలో, యూనివర్సిటీ కాలేజీలో ఎట్లా సీట్స్ అవైలబుల్ ఉన్నాయని చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, గౌట్ కాలేజ్ మనకు ఓన్లీ 1 కాలేజ్ ఉంది, అందులో ఆల్మోస్ట్ 95% ఫిల్అప్ అయిపోయినాయి, ఓన్లీ 5% ఆర్ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ గౌట్ యూనివర్సిటీ కాలేజ్ అంటే గౌట్ యూనివర్సిటీ కాలేజ్, ఓయూ, జేఎన్టీయూ కాలేజ్ ప్లస్ దానికి అఫిలియేటెడ్ మనకు కొన్ని గౌట్ కాలేజెస్ ఉన్నాయి. సో అవి 18 కాలేజీలో మనకు 89% ఫిల్అప్ అయిపోయి ఓన్లీ 11% ఆర్ లెఫ్ట్. ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ 2 ఆర్ ఉన్నాయి, అందులో 99%, ఓన్లీ 1% ఈజ్ లెఫ్ట్. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ 154 కాలేజెస్ ఉంటాయి, అందులో కూడా 96% ఆర్ ఫీల్డ్, ఓన్లీ 4% లెఫ్ట్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద మన కాలేజ్ వైజ్ చూసుకుంటే. నెక్స్ట్ ఒకవేళ అంటే చాలా మందికి డౌట్, మేము ఆల్రెడీ ఇప్పుడు సిఎస్సి తీసుకోలేదు, మాకు మెకానికల్లో సీట్ వచ్చింది, మేము సిఎస్సికి వెళ్దాం అనుకుంటున్నాం. సో కొంతమంది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్లో వచ్చింది, మేము సిఎస్సికి వెళ్దామని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ట్రెండ్ ఇప్పుడు సిఎస్సి నడుస్తుంది కాబట్టి. ఓకేనా? ఆ బ్రాంచ్ వైజ్ మనం డీటెయిల్స్ చూసుకుంటే సిఎస్సి అండ్ ఐటీ దాని అలైడ్ బ్రాంచెస్ మొత్తం మనకు 17 బ్రాంచెస్ ఉంటే అందులో 53,890 సీట్స్ అవైలబుల్ ఉంటే కంప్లీట్లీ 53,517 సీట్స్ ఆర్ ఫిల్డ్. అంటే ఏంది? 99.3% ఆర్ ఫిల్డ్, ఓన్లీ 0.7% ఆర్ లెఫ్ట్. రిమెంబర్ దిస్ థింగ్. సెకండ్ ఫేజ్కు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకొని సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అలైడ్ బ్రాంచెస్ 9 బ్రాంచెస్లో మనకి అవైలబుల్ 16,344 అవైలబుల్ ఉంటే అందులో మనకి 15,127 సీట్స్ ఆర్ ఫిల్డ్, ఓన్లీ 7.5% ఆర్ లెఫ్ట్. 92.5% ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్ అలైడ్ బ్రాంచెస్ 10 బ్రాంచెస్ ఉంటే అందులో మనకి 7,339 సీట్స్ అవైలబుల్ ఉంటే 5,689, ఆల్మోస్ట్ 77.5% ఫిల్డ్, ఓన్లీ 22% ఆర్ లెఫ్ట్. ఈ సీట్స్ అనేది మనకు 19th రోజు అంటే లాస్ట్ ఫ్రైడే రోజు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే చాలా మందిలో ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా? ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఎప్పుడు చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆల్రెడీ 19th రోజే స్టార్ట్ చేసిళ్ళు, 20th రోజుకి మనకు కంప్లీట్గా ఎండ్ అయిపోద్ది, అంటే ట్యూస్డే రోజు ఎండ్ అయిపోద్ది. ఈ ట్యూస్డే రోజు అయిపోయిందా మనం ఓన్లీ ఇక్కడ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, క్లియర్గా ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి అక్కడికి ఆపేస్తాం. సో మనకు రిపోర్టింగ్ కాలేజ్ అనేది ఆఫ్టర్ సెకండ్ ఫేజ్కి చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ ఫేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకున్న పెద్ద డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదు, ఏం చేయాలి? సెకండ్ ఫేజ్కి ఎలా వెళ్ళాలి? ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? ఉన్న ఆప్షన్స్ అలాగే ఉంటాయా, మళ్ళీ కొత్త ఆప్షన్స్ పెట్టుకోవాలా? సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ బెటర్ కాలేజ్ కావాలి, అసలు ఏం చేయాలి? ఫస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఒకసారి. సెకండ్ ఫేజ్ డీటెయిల్స్లో ఫస్ట్ ఎవరు అప్లై చేసుకోవచ్చు? హూ కెన్ అప్లై ఫర్ ద సెకండ్ ఫేజ్? సెకండ్ ఫేజ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఫేజ్కి కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ అప్లై. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, బట్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోలే కాబట్టి సీట్ కూడా అలాట్ కాలేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకెవరు పెట్టుకోవచ్చు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వాళ్ళకి సీట్ అలాట్ కాలే, ఆప్షన్స్ పెట్టేసుకున్నారు బట్
సీట్ అనేది అలాట్ కాలేదు, దే కెన్ ఆల్సో అప్లై. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సీట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సీట్ అలాట్ అయిపోయింది. సీట్ అలాట్ అయిపోయింది కానీ కాలేజీలో ఆ వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. రీజన్ ఏంటంటే ఆ కాలేజ్ బాగాలేదనో లేకపోతే తనకు నచ్చిన బ్రాంచ్ రాలేదనో దానిలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఎవరంటే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు, ఐ మీన్ దే హ్యావ్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సీట్ అలాట్ అయిపోయింది, కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేశారు. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ద బెటర్ కాలేజ్. ఈ 5 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ద డౌట్ ఈజ్ క్లియర్. ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలనే డౌట్ అనేది ఖచ్చితంగా క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ ఫేజ్కి ఎప్పుడైతే పోతున్నామో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సెకండ్ ఫేజ్కి వెళ్తున్నామో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఏం చేయాలి, నువ్వు ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవాలి కదా. ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు అటెండ్ అయ్యారో ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ముందే వచ్చినాయి కాబట్టి ఆ ఓల్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, రైట్. అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు సెకండ్ ఫేజ్కి మళ్ళీ రావాలనుకుంటున్నావు, ఫస్ట్ ప్రాబ్లం ఏంది మనకు, ఫస్ట్ ఫేజ్లో నువ్వు అటెండ్ అయినావు బట్ నీకు సీట్ రాలేదు కాబట్టి సీట్ రాలేదు, లేకపోతే అప్లై చేసుకునే వాళ్ళు కూడా అంటే ఫస్ట్ ఫేజ్కి అటెండ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇద్దరికి ఏంటంటే దెర్ ఈజ్ నో మోర్ అవైలబిలిటీ ఆఫ్ ది సీట్స్ అనేటివి ఎక్కువ లేవు కాబట్టి ట్రై టు కీప్ మోర్ ఆప్షన్స్. ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడం వల్ల నీకు కాలేజ్లో సీట్ అలాట్ అవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ పర్టికులర్ స్టార్ట్స్ ఇన్ ద సిఎస్సి అండ్ ఐటీ 99.3% మొత్తం క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఎంత పాసిబిలిటీ ఉంది. ఇంకొకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ అలాట్ అయినాయో వాళ్ళు సెకండ్ ఫేజ్కి రావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ సిఎస్సి అండ్ ఐటీ నుంచి. కాబట్టి ఎవరైతే నాకు ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్ సివిల్లో కానీ వచ్చినాయి కానీ నేను మళ్ళీ ఐటీ కోసం లేకపోతే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కోసం పోతా అనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలని మనవి. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సీట్ అలాట్ అయిపోయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది అండ్ ఈజ్ అటెండింగ్ ఫర్ ద సెకండ్ కౌన్సిలింగ్ అంటే సెకండ్ ఫేజ్కి మళ్ళీ అటెండ్ అవుతున్నాడు. సెకండ్ ఫేజ్కి అటెండ్ అయ్యేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు సీట్ అలాట్ అయిపోయింది కాబట్టి నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కొత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఫ్రెష్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. డూ రిమెంబర్ మీరు ఏవైతే ఫస్ట్ ఫేజ్లో పెట్టిన ఆప్షన్స్ ఉన్నాయో అవి ఎరేజ్ అయిపోతాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా కొత్త న్యూ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా గో ఫర్ ద బెటర్ కాలేజ్. నీకు ఏదైతే కాలేజ్లో సీట్ అలాట్ అయ్యిందో అంతకంటే బెటర్ కాలేజ్ మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే ఒకవేళ నువ్వు దీనికంటే మంచిగా లేదు అనుకునే కాలేజ్లో ఆప్షన్ పెట్టుకున్నావు అనుకో, ఒకవేళ నీకు సీట్ అక్కడ అలాట్ అయిందనుకో నీకు ఇక్కడున్న సీట్ ఏమైపోతుందంటే వెకేట్ అయిపోతుంది, ఆ సీట్ అనేది వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు సెకండ్ ఫేజ్లో అటెండ్ అయ్యేటప్పుడు డూ గో ఫర్ ద బెటర్ కాలేజ్ దెన్ ద ప్రీవియస్లీ అలాటెడ్ కాలేజ్. నీకు ప్రీవియస్ వచ్చిన కాలేజ్ కంటే ఖచ్చితంగా బెటర్ కాలేజే పెట్టుకోండి. ఒకవేళ బెటర్ కాలేజ్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఆ కాలేజ్లో వచ్చిందనుకో నీకే బెనిఫిట్ కాబట్టి ఈ సీట్ ఖాళీ అయిపోతుంది, వేరే వాళ్ళు వస్తున్నారు. ఒకవేళ నీకు బెటర్ కాలేజ్లో రాకపోతే ఈ సీట్ అలాగే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి సేఫ్, రైట్. నెక్స్ట్ దీని తర్వాత షెడ్యూల్ చూసుకుంటే స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఎప్పుడు 26th నుంచి స్టార్ట్ అవుతుంది. స్లాట్ బుకింగ్ కోసం బేసిక్గా థింగ్ ఏంటంటే ఈ స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదో వాళ్ళు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది 27th రోజు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే అయిపోతుందో దాని వెంబడే యూ విల్ బి గెటింగ్ ద లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసి మనం లాగిన్ అయ్యి వీ కెన్ గో ఫర్ ద వెబ్ ఆప్షన్స్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి సీట్ అలాట్ కాని వాళ్ళు, వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు, సీట్ అలాట్ అయ్యి దానికి జాయిన్ కావడానికి ఇష్టం లేని వాళ్ళు, సెకండ్ ఫేజ్కి వచ్చేవాళ్ళు వాళ్ళంతా డైరెక్ట్లీ దే కెన్ గో ఫర్ ద వెబ్ ఆప్షన్స్ ఆన్ 27th and 28th.
డూ రిమెంబర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఆల్ ద టైం. సేవ్ చేసుకోకుండా బయటికి వచ్చినామంటే మళ్ళీ అవి ఆల్టర్ అయిపోతాయి. అండ్ డూ రిమెంబర్ మనకు ఛాన్స్ ఉంది, టైం ఉంది, 27th రోజు 28th రోజు కాబట్టి ఒకవేళ నీకు ఇంకా చూసుకోవడానికి 28th రోజు సబ్మిట్ చేసుకుంటా అంటే 28th రోజు ఒకసారి చూసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. 28th రోజు సబ్మిట్ కూడా చేసుకోండి. ఫస్ట్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పినట్టుగా ఒకవేళ మీకు సీట్ అలాట్ కాకపోతే డూ గో ఫర్ ద మోర్ ఆప్షన్స్. చాలా ఆప్షన్స్ తీసుకోండి. ఐటీ పెట్టుకోండి, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ పెట్టుకోండి, అవి కాదంటే మెకానికల్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే సీట్ అయితే అలాట్ కావాలి కాబట్టి గో ఫర్ ద మోర్ ఆప్షన్స్. ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ ఏంది, ఇది అయిపోయిన తర్వాత 28th రోజు యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ ఆప్షన్స్ ఫ్రీజ్డ్. ఈ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత అలాట్మెంట్ ఎప్పుడు ఉంది, 31st లోపే మ్యాక్సిమం రావచ్చు, లేకపోతే 31st మ్యాక్సిమం మనకు అలాట్మెంట్ ఏ కాలేజీలో అలాట్ అవుతుందో వస్తుంది. దాని తర్వాత ఏంటి, సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. మనం మా లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి వెళ్ళిపోతే మనకు అందులో అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ and there is a option for the self reporting. Click on it, then you will be redirected to the tuition fee payment. Tuition fee payment చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఎక్కడ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఛాన్స్ మనకి, 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు మనం కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఈ కాలేజ్లో రిపోర్ట్ చేయడం కూడా ఎవరు సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళంతా కూడా 31st నుంచి 2nd లోపు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయ్యిందో వాళ్ళు ఇంకా సెల్ఫ్ రిపోర్ట్ చేశారు కానీ కాలేజ్లో రిపోర్ట్ చేయలే. కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి టైం ఏంది, సేమ్ టైం. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా 31st to 2nd ఆగస్ట్ మధ్యలో ఖచ్చితంగా కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డన్. ఇంకో థింగ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ అయితే అలాట్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఎందుకు మ్యాండేటరీగా కాలేజ్లో రిపోర్ట్ చేయాలి అంటే ఒకవేళ నువ్వు మ్యాండేటరీగా కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. So let us discuss about the final phase details. Okay na, first phase second phase already done. Next మనం ఏం చేయాలి, ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ కూడా చూసాం. సో మరి ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్, ఓకేనా. ఫైనల్ ఫేజ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కాలేజీలో రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంతవరకు నేను ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో అసలు అటెండే కాలేదు సార్, నేను అసలు వెబ్సైట్కి కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషనే చేసుకోలేదు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ థర్డ్ వన్ ఇంకెవరు అని అంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో నాకు ఆప్షన్స్ పెట్టుకున్నా కాకపోతే సీట్ రాలేదు, వీళ్ళు కూడా ఎలిజిబుల్. ఈ 3 క్యాండిడేట్స్ మనకి ఫైనల్ ఫేజ్లో ఎలిజిబుల్. ఓకేనా, మన నోట్ పాయింట్. అసలు ఎవరు మనకు కంప్లీట్గా నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే నేను ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది బట్ నేను రిపోర్ట్ చేయలేదు అంటే క్యాన్సిల్ చేసుకున్నా, సో వాళ్ళు కంపల్సరీగా మనకు ఫైనల్ ఫేజ్కి అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే ఖచ్చితంగా రిపోర్ట్ చేసేలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకేనా, సో ఇవి మనకు ఫైనల్ ఫేజ్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ సేమ్ స్లాట్ బుకింగ్, ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకు స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషను, ఎక్సైజింగ్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఎక్సైజింగ్ ఆప్షన్స్ అనేది ఇవి డేట్స్. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 10th రోజు కంప్లీట్ అయిపోద్ది, వాళ్ళకి 13th రోజు అండ్ బిఫోర్ ఎలా అయినా 13th ఆగస్ట్కి మనకు అలాట్మెంట్ వస్తుంది. సో వీళ్ళు అలాట్మెంట్ అయిన వాళ్ళు సేమ్ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ 13th to 15th ఉంటుంది. రిపోర్టింగ్ అనేది కాలేజ్లో సేమ్ 16th and 17th దాకా. సో దిస్ ఇస్ ద మనకు ఫైనల్ ఫేజ్ కూడా ఆప్షన్ ఉంది. ఫస్ట్ సెకండ్ ఫేజ్ అయిపోయినాక థర్డ్ ఫేజ్ కూడా ఆప్షన్ అవైలబిలిటీ అనేది ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇంకేముంది, ఆల్రెడీ 3 ఫేజ్లు అయిపోయినాయి. 3 ఫేజ్లు అయిపోయినాక ఇంకేముందంటే దెర్ ఈజ్ ఎ ఆప్షన్, మళ్ళీ ఇంకా మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్నల్ స్లైడింగ్ బై ద కన్వీనర్. మన కన్వీనర్ కోటాలో ఎవరికైతే సీట్స్ అలాట్ అయినాయో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, దెర్ ఈజ్ ఏ చాయిస్ ఫర్ ద ఇంటర్నల్ స్లైడింగ్. వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ స్లైడింగ్? ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే కాలేజ్లో మనకు సీట్ వచ్చిందో, ఒక కాలేజ్లో ఒక పర్టికులర్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ బ్రాంచ్ నీకు ఏదైతే వచ్చిందో ఆ బ్రాంచ్ కంటే నీకు ఒక మంచి ఇంకో బ్రాంచ్లో ఖాళీ, ఒకవేళ
ఈ 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి అనే రిపోర్ట్ మనకు తెలిసి ఉంటుంది. తెలిసినప్పుడు ఏంటంటే నువ్వు ఒక బ్రాంచ్లో నువ్వు కావాలనుకున్నావు కానీ నీకు ఆ బ్రాంచ్లో ఇంతకు ముందు అలాట్ కాలే, ఇప్పుడు ఏమనుకుంటున్నావు నాకు ఆ బ్రాంచ్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి నేను అందులోకి పోవచ్చా అంటే పోవచ్చు. ఆ ఛాన్స్ ఎవరికి ఉంది? నీకే ఉంది. నీ కాలేజ్లో వాళ్ళే ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. మన కాలేజ్లో ఉన్న వాళ్ళే ఇంకో బ్రాంచ్కి ఒకవేళ పెట్టుకోవాలంటే దెర్ ఈజ్ ఏ ఆప్షన్. దాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఫేజ్లో కానీ, సెకండ్ ఫేజ్లో కానీ, థర్డ్ ఫేజ్లో కానీ ఏదో ఒక ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఇంతకు ముందే సీట్ అలాట్ అయిపోయి ఉండాలి. వాళ్ళు మరి ఎక్కడ ఉంటుంది ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మన కాలేజ్ లోపలనే. అది డిపెండ్స్ మనకు. ఒకవేళ మన కాలేజీలో అన్ని సీట్లు ఫిల్ అయినాయి అనుకో మనం ఏం చేయడానికి ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వేకెంట్ సీట్స్ ఉంటే నువ్వు నీ కాలేజ్లో ఒక బ్రాంచ్ ఉంటే ఇంకొక బ్రాంచ్కి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. అదేంటంటే ఇంటర్నల్ స్లైడింగ్. ఈ షెడ్యూల్ వచ్చేసి మళ్ళీ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నువ్వు కాలేజీలో చేయాల్సింది ఏం లేదు. మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్ తీసుకోవాలి. మళ్ళీ ఎక్సైజింగ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎలా ఆప్షన్స్ పెట్టుకున్నావు అప్పుడు నీకు ఈ కాలేజెస్ అన్ని చూపించదు, నీ ఒక్క కాలేజే చూపిస్తుంది. కానీ అందులో ఉన్న బ్రాంచెస్లో ఉన్న వేకెంట్ సీట్స్ని బట్టి నీకు ఆప్షన్స్ చూపిస్తుంది. దాన్ని బట్టి వీఆర్ గోయింగ్ టు చూస్ ద ఆప్షన్స్. ఈ ఆప్షన్స్కి టైం వచ్చేసి 22nd ఆగస్ట్. దెన్ 22nd రోజు ఫ్రీజింగ్ అయిపోతాయి. సీట్ అలాట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద 26th. సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ ఎక్కడ చేస్తావు? ఆల్రెడీ వీ హ్యావ్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్. మళ్ళీ సేమ్ కాలేజ్లోనే రిపోర్ట్ చేస్తాం. ఏమని రిపోర్ట్ చేస్తామంటే నేను ప్రీవియస్గా ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ చేంజ్ అయింది, కొత్త బ్రాంచ్కి వచ్చినా అని చెప్పేసి నీకు అలాట్మెంట్ వస్తుంది కాబట్టి ఆ అలాట్మెంట్ని మళ్ళీ రీసబ్మిట్ చేస్తాం. రీసబ్మిట్ చేయడానికి టైం ఎంత? 27th and 28th ఆగస్ట్ అయిపోయింది. దీంతో ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అయిపోయింది. ఇంకేమున్నాయి మనకి? ఇస్ దర్ ఎనీ అదర్ పాసిబిలిటీస్ అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఏం చేసినాం, థర్డ్ ఫేజ్లో అయిపోయిన తర్వాత ఖాళీ సీట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పిన, కానీ మిగిలిపోయిన సీట్లు వీడి అవతలకి వెళ్ళిపోతే ఇంకో సీట్ ఖాళీ అయిపోయింది కదా, ఆ ఖాళీ సీట్లు ఏం చేయాలి? ఆ ఖాళీ సీట్లను ఫిల్ చేయడానికి దెర్ ఈజ్ ఏ స్పాట్ అడ్మిషన్స్. ఏంటివి అవి? స్పాట్ అడ్మిషన్స్ నుంచి మనం ఏం చేసుకోవచ్చు, ఏవైతే మిగిలిపోయినాయో చివరిగా ఆ సీట్లని ఫిల్ చేయడానికి స్పాట్ అడ్మిషన్స్ అనే ప్రాసెస్ కూడా ఉంటుంది మనకు. కాకపోతే థింగ్ ఏంటంటే మనకి ఇంతవరకు ఈ స్పాట్ అడ్మిషన్స్ గురించి కంప్లీట్ గైడ్ లైన్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇన్ ద సైట్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ బిఫోర్ 28th of the August దే మే గివ్ ద గైడ్ లైన్స్. ఒకవేళ ఆ గైడ్ లైన్స్ ఎప్పుడైతే వస్తాయో మేము మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. అండ్ దీంతో పాటు ఇంకొక ఆప్షన్ ఉంది ఎవరికంటే ఎస్పెషల్లీ ఫర్ ద మైనారిటీ స్టూడెంట్స్. మైనారిటీ ఈజ్ ఇన్ ద సెన్స్ క్రిస్టియన్ అండ్ ముస్లిం. ఈ స్టూడెంట్స్కి ఏం ఆప్షన్ ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఏంది మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదు వాళ్ళకి. అండ్ ఇంకొకరు ఎవరంటే అసలు వాళ్ళు టీజీ వెబ్సైటే రాయలేదు, ఎగ్జామ్కే అటెండ్ కాలేదు, అయినా కానీ వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% అనేది ఐపీలో స్కోర్ వచ్చి ఉండాలి. ఆ 45% ఒకవేళ ఐపీలో స్కోర్ ఉంటే వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే ఈ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైనారిటీ స్టూడెంట్స్ ఏంటంటే ఇవన్నీ 3 ఫేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే మైనారిటీ కాలేజెస్లో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ మైనారిటీ కాలేజెస్ మాత్రమే. మైనారిటీ కాలేజెస్లో నువ్వు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నీకు ఇది దేనిపైన డిపెండ్ ఏంటంటే ఆ మైనారిటీ కాలేజెస్లో ఒకవేళ సీట్లు వెకేట్ ఉంటేనే మీకు ఛాయిస్ ఉంటుంది, వెకేట్ లేకపోతే మనకు ఛాయిస్ ఉండదు. కాబట్టి డిపెండెంట్. ఆ కాలేజీలో ఒకవేళ వెకెంట్ ఉందనుకో యూ కెన్ అప్లై చేస్తే ఒకవేళ సీట్ అలాట్ అయ్యింది అనుకుందాం, సీట్ అలాట్ అయితే నువ్వు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ నుంచి వచ్చారో బేసిక్గా ఇంతకుముందు వచ్చిన అందరికీ కూడా కన్వీనర్ కోటా నుంచి వచ్చిన వాళ్ళకి రియంబర్స్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం రియంబర్స్మెంట్ ఉండదు, వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ కాలేజ్ ఫీ వాళ్ళే పే చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టీజీ ఎఫ్సెట్ 2024. ఇంతవరకు మనకి ఏదైతే జరిగిపోయిందో ఫస్ట్ ఫేజ్ దాని గురించి డీటెయిల్స్ ఇచ్చినాం అండ్ సెకండ్ ఫేజ్ గురించి డీటెయిల్స్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ టీజీ ఎఫ్సెట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, కాలేజెస్ గురించి మంచి కాలేజెస్ ఏం ఆప్షన్ చూస్ చేసుకోవాలని డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకా మేము ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నప్పటికీ యూ కెన్ జస్ట్ డూ కామెంట్ అండ్ లెట్ us know యువర్ ప్రాబ్లం. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే వీ విల్ కమ్ విత్ ద న్యూ వీడియో టు హెల్ప్ యూ అవుట్. అండ్ యూ హ్యావ్ ఎనీ దీస్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అంటే లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలాంటి అప్డేట్స్ అంటే
కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు అయిపోతుంది, థర్డ్ ఫేజ్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే జస్ట్ ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంది, ఫేస్బుక్, ఇన్స్టా. సో ఇవన్నీ ఐడీస్ వచ్చేసి మనకు యూట్యూబ్ ఛానల్ అబౌట్స్లో ఉన్నాయి, అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాం. జస్ట్ డూ ఫాలో ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.